అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటిస్తోంది. ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను పరిశీలిస్తోంది. గత 5 ఏళ్లుగా పునాదుల్లో నీరు చేరి ఐకానిక్ సెక్రటేరియట్, హెచ్ఓడీల నిర్మాణ ప్రాంగణం చెరువును తలపిస్తోంది. దీంతో పడవలపై వెళ్లి పునాదులను పరిశీలిస్తోంది ఐఐటి చెన్నై బృందం. పునాదుల్లో మట్టి, కంకర శాంపిల్స్ తీసుకున్నారు. నిన్న ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వసతి భవనాలను పరిశీలించింది హైదరాబాద్ ఐఐటి బృందం. అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటిస్తోంది. ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను ప్రస్తుతం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం గోదావరి ఒడ్డునో, కృష్ణానది ఒడ్డునో ఒకసారి కనుక చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా అంటే గత ప్రభుత్వం ఏదైతే నిర్మాణాలు చేపట్టదలిచిందో ఐకానిక్ భవనాలు అంటే ప్రధానంగా సెక్రటేరియట్, హెచ్ఓడీలు ఈ ప్రాంతాల్లోనే నిర్మించాలని చెప్పి తలపెట్టింది. గత 2014-19 మధ్య కాలంలో ఇక్కడ పెద్ద ఎత్తున, భారీ ఎత్తున పైల్ ఫౌండేషన్ లాంటిది ఏర్పాటు చేసింది. రాఫ్ట్ ఫౌండేషన్ లాంటిది ఇక్కడ పునాదులు తీసి దాదాపు 2 అంతస్తుల మేర లోపలికి పునాదులు తవ్వి ఒక పెద్ద ఎత్తున హై రేంజ్ టవర్స్ కట్టాలి. ఇక్కడే సెక్రటేరియట్కి సంబంధించిన భవనాలు, ఐకానిక్ భవనాలు, అలాగే హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించిన భవనాలు నిర్మించాలని చెప్పి తలపోసింది. సో దానికి అనుగుణంగానే భారీ ఎత్తున ఐకానిక్ భవనాలకు సంబంధించిన నిర్మాణాలు మొత్తం 5 బ్లాకుల్లో ఈ నిర్మాణాలు చేపట్టాలని చెప్పి నాటి టీడీపీ ప్రభుత్వం తలపోసింది. దానికి అనుగుణంగానే ఇక్కడ పనులు కూడా ప్రారంభించింది, శంకుస్థాపన చేశారు. అలాగే పునాదులు కూడా తవ్వి ఇక్కడ కొంతపాటి నిర్మాణం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత పూర్తిగా ఈ రాజధాని అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ క్రమంలో ఇక్కడ ఎక్కడైతే పునాదులు తవ్వారో ఈ పునాదులు తవ్విన చోట పూర్తిగా నీళ్లు నిండిపోయిన పరిస్థితి, చెరువుని తలపిస్తున్న పరిస్థితి. సో ఒకసారిగా మనం చూస్తే ఇక్కడ పెద్ద వాటర్ బాడీ ఇక్కడ ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఒక పెద్ద చెరువు, ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎక్కడైతే సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాలను 5 బ్లాకులుగా నిర్మించాలని చెప్పి అనుకున్నారో ఇక్కడ పెద్ద ఎత్తున నీళ్లు చేరిన పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్ళీ రాజధాని నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వేగవంతంగా చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో సో మళ్ళీ ఆగిపోయిన పనులను తిరిగి నిర్మాణం చేపట్టే దిశగా కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగా ఎక్కడైతే ఐకానిక్ భవనాలకు సంబంధించిన నిర్మాణాలు ఆగిపోయాయో అక్కడ మళ్ళీ తిరిగి పనులను ప్రారంభించాలి అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిర్మాణాల పటిష్టత, అక్కడ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. 5 ఏళ్ల పాటు నీళ్లలో నానిపోయిన పరిస్థితి, పునాదులు పూర్తిగా నీళ్లలో నానిపోయిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తిరిగి ఇక్కడ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంటుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా కొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని భావించిన నేపథ్యంలో ఐఐటికి సంబంధించిన చెన్నైకి సంబంధించిన ఇంజనీర్లు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే పర్యటిస్తున్నారు. బోట్లలో వెళ్లి అక్కడ పునాదులు, అలాగే కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో పునాదులకు సంబంధించిన కాంక్రీట్ స్ట్రక్చర్స్, అలాగే ఐరన్ స్ట్రక్చర్స్, గ్రిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నారు. ఇక్కడ తిరిగి మళ్లీ నిర్మాణాలు చేపట్టే పరిస్థితి ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా పరిశీలన చేయటం, అలాగే ఇక దీనికి సంబంధించి అక్కడ స్ట్రక్చర్స్ కి సంబంధించిన కాంక్రీటు, మట్టికి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక్కడ దాదాపు 20 అడుగుల లోతు మేర నీరు చేరినట్లుగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఐఐటి నిపుణులు ప్రస్తుతం పరిశీలిస్తున్న ఈ ప్రాంతం పరిశీలించిన తర్వాత మనకు అందుతున్న సమాచారం వాళ్ళు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత ఇక్కడ నిర్మాణాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశం మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఈ క్రమంలో మనకి ప్రాథమికంగా వాళ్ళు అభిప్రాయపడుతున్న వ్యవహారం ఏంటంటే ఇక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, పునాదుల్లో ఉన్నాయి కానీ బలమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయానికి నిపుణులు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక ఐరన్ స్ట్రక్చర్ కావచ్చు, ఐరన్ గ్రిల్స్ ఏదైతే మనకి కనిపిస్తున్న ఐరన్ గ్రిల్స్ ఏదైతే ఉన్నాయో, సువ్వలు ఏదైతే ఉన్నాయో అది ఎంతవరకు పనికి వస్తుంది అన్న దాని మీద కొంత మీమాంస ఉంది. ఒకవేళ వాటిని తొలగించి మళ్ళీ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కి హోల్స్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వన్స్ ఇక్కడ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం మీద ఇక్కడ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంటుందా ఉండదన్న అంశానికి సంబంధించి ఐఐటి నిపుణులు ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నీటిని తోడివేసే దిశగా ప్రభుత్వం సిఆర్డీఏ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 20 అడుగుల మేర ఇక్కడ చెరువును తలపిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో నుంచి పూర్తిగా నీటిని తోడివేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరొక వైపు అట్ ద సేమ్ టైం దీన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టిన తర్వాత నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించాల్సిన
పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏం చేయాలన్నా, ఏం చేపట్టాలన్నా, నిర్మాణాలను తిరిగి ప్రారంభించాలన్నా పూర్తిగా నివేదిక అంటే ఐఐటి చెన్నై టీం ఇప్పుడు పరిశీలిస్తోంది. అలాగే ఐఐటి హైదరాబాద్ టీం నిన్ననే ఐఏఎస్ అలాగే మంత్రుల క్వార్టర్స్ని పరిశీలించింది, అలాగే ఎమ్మెల్యేల క్వార్టర్స్ని పరిశీలించింది. సో వీటిని పరిశీలించిన మీదట ఈ రెండు బృందాలు నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఆ నివేదికను బేస్ చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ప్రభుత్వానికి స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.